अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। పోయిన వారం జరిగిపోయిన కథను ఒక్కసారి మననం చేసుకొని ఈ వారం కథలోనికి వెళదాం. బాబా మెహరాబాద్లో శాశ్వతంగా మకా ఉండడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. జూలై 10, 1925 నాడు ఒక్క ఏడాదిన్నర పాటు మౌనం ఉంటాను అని ఆ మౌనాన్ని ప్రారంభించడం కూడా మనం చదువుకున్నాం. తర్వాత బాబా మౌనం ప్రారంభించినప్పటికీ ఆయన కార్యక్రమం ఏ రకంగానూ నెమ్మదించలేదు, ఇంకా ఉధృతంగానే నడుస్తూ ఉంది అని మండలి వారు, అరంగాన్ గ్రామస్తులు గమనించారు. యథావిధిగా ఆయన చురుగ్గా పాల్గొంటూ అందరినీ వాళ్ళ అప్పగించిన పనులు వాళ్ళు శ్రద్ధతో చేసేలా ప్రేరేపిస్తూ ఉండేవారు. ఏ ఒక్కడిని విడిచిపెట్టేవారు కాదు ఆయన. 23 ఆగస్టు 1925 నాడు బాబా అప్పటి వరకు ప్రపంచానికి తెలియనటువంటి ఒక రహస్యాన్ని వెల్లడించారు. మీ అందరి దృష్టిలో క్రైస్ట్ కేవలము అరేబియా దేశాలలో సంచరించాడు అని మాత్రమే తెలుసును కదా అన్నారు బాబా. నేను క్రైస్తుకు సంబంధించిన ఒక రహస్యాన్ని వెల్లడిస్తూ ఉన్నాను అని చెప్పారు బాబా. ఏమన్నారు? క్రైస్తు చనిపోయిన తర్వాత 3 రోజుల పాటు శవాలు ఉండేటువంటి గదిలో అతని శరీరాన్ని పడవేశారు. యథార్థానికి క్రైస్తు చనిపోలేదు. అప్పుడు సిలువ వేసినప్పుడు కేవలము నిర్వికల్ప సమాధిలోనికి వెళ్ళిపోయాడు అన్నారు. నిర్వికల్ప సమాధి అంటే ఏమిటి? నేను భగవంతుడను అనే స్థితిని పొంది ఈ శరీరము యొక్క స్పృహ లేకుండా ఉండడము, ఆ స్థితిని నిర్వికల్ప సమాధి అంటారు. ఆ 3 రోజుల్లోనూ ఈ శరీరం యొక్క స్పృహను కోల్పోయాడు క్రైస్తవు. అంతే. 3 రోజుల తర్వాత మళ్ళీ శరీరం యొక్క స్పృహలోనికి వచ్చాడు. దానినే క్రైస్తవులు ఏమంటారు? క్రీస్తు యొక్క పునరుత్థానము అంటారు. రిసరెక్షన్ అని మనం బైబిల్లోనూ కూటమి సభల్లోనూ వింటూ ఉంటాం. యథార్థానికి చనిపోయి బతకలేదు అతను శరీరం యొక్క స్పృహను కోల్పోయాడు, మళ్ళీ తిరిగి శరీరం యొక్క స్పృహను పొందాడు. అతను నెమ్మదిగా అక్కడి నుంచి తన శిష్యులతో తన తల్లిని వెంటబెట్టుకుని అక్కడి నుంచి బయటపడి నెమ్మదిగా తూర్పు దేశాల వైపు ప్రయాణము సాగించాడు. అలా ప్రయాణం చేస్తూ 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 భారతదేశాన్ని దాటుకొని బర్మా దేశం వరకు వెళ్ళాడు. అక్కడ రంగూన్లో కూడా కొన్నాళ్ళు ఉన్నాడు. చూడండి బాబా చెప్పినటువంటి విషయం. తిరిగి మళ్ళీ భారతదేశానికి వచ్చి బెనారస్సులో కొన్నాళ్ళు ఉన్నారు. మనం ఎరిగిన కాశీలో కొన్నాళ్ల పాటు ఉన్నాడు జీసస్ ప్రభు. అక్కడి నుంచి మళ్ళీ కాశ్మీరు ప్రాంతానికి వచ్చి అక్కడ ఆయన కార్యక్రమం పూర్తయ్యే వరకు అక్కడ నివసించాడు. అతని తల్లి కూడా అక్కడే చనిపోయింది. క్రైస్తు కూడా తనము నిర్దేశించుకున్నటువంటి కార్యక్రమము పూర్తి అయిన తర్వాత తన శరీరాన్ని విడిచిపెట్టాడు. ఎప్పటికీ క్రైస్తు యొక్క సమాధిని మీరు చూడవచ్చు కాశ్మీరులో అని బాబా తీసుకువెళ్ళి తర్వాత రోజుల్లో చూపించడం కూడా జరిగింది. ఇది బాబా చెప్పిన తర్వాత 1950లోనో ఎప్పుడో ఒక న్యూస్ పేపర్ రిపోర్ట్ కూడా వచ్చింది. ఒక శాస్త్రజ్ఞుడు కనిపెట్టాడు ఇదంతా కరెక్టు అని. ఆ పేపర్ కట్టింగ్ కూడా చాలాసార్లు చూశాను కూడా. అది ఇప్పుడు ఎక్కడుందో తెలియదు. అది పేపర్లో వచ్చింది. అది అంటే రీసెర్చర్స్ వాళ్ళు ఇది కరెక్ట్ అని రూఢి కూడా చేశారు. బాబా చెప్పారు భారతదేశానికి ఈ ఖ్యాతిని ఇవ్వడము ఇష్టము లేక దీనిని రహస్యముగా పాతి పెట్టబడింది ఈ సత్యము చెప్పకుండా అని కూడా బాబా చెప్పడం జరిగింది. అంటే క్రైస్తు భారతదేశానికి వచ్చాడు, ఇక్కడే శరీరం విడిచిపెట్టాడు అని మనం ఘంటాపదముగా బాబా ప్రేమికులుగా చెప్పవచ్చు. ఎందుకంటే మన ప్రభు మనకి చెప్పాడు, అదే మనకు ప్రమాణము. బాబా పాఠశాలల్లో చదువుకునే పిల్లలందరికీ నిర్దిష్టమైనటువంటి ఒక ఆజ్ఞనిచ్చారు. ఏమిటి? ఇక్కడ మీరు నేను చెప్పే వరకు
పూర్తి శాకాహారము మాత్రమే. మీరు ఇంటికి వెళ్ళినా మత్స్య మాంసాలు, గుడ్డు కూడా తినకూడదు. ఆఖరికి గుడ్డుతో చేసిన కేకును కూడా తినొద్దు అని చెప్తూ ఉండేవారు. మనం ఇప్పుడు ఎలాగూ ఏ కాన్వెంట్ చూసినా కొంతమంది పొరుగురు వాళ్ళు ఉంటారు, వాళ్ళ పిల్లల్ని హాస్టల్లో పెట్టేస్తారు, స్కూల్లోనే ఉంటారు వాళ్ళు. కానీ ఊళ్ళో ఉండి చదువుకునే వాళ్ళు హాస్టల్లో ఉండరు, స్కూల్కి మాత్రం వస్తారు, భోజనానికి ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటారు. వాళ్ళను డే స్కాలర్స్ అని అంటూ ఉంటారు. పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే ఈ భాష అంతా తెలుస్తుంది. డే స్కాలర్ అంటారు. అంటే చదువుకు మాత్రమే స్కూల్కి వస్తాడు, భోజనంకి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగూ కొంతమంది పిల్లలు అరంగాం వాళ్ళు ఈ హాస్టల్లో ఉండేవారు కాదు. వాళ్ళ మీద బాబాకు అనుమానం వచ్చేది, నిఘా ఉంచారు వాళ్ళ మీద. వాళ్ళ భోజనం చేసి వచ్చిన వెంటనే బాబా అడుగుతూ ఉండేవారు, ఏం తిన్నావు బాబా? భోజనం ఏం తిన్నావు భోజనంలో? ఒకడు చెప్పేవాడు, ఎండి చేపలు తిన్నాను, గుడ్డు తిన్నాను అని. మరి వాళ్ళు కల్మషం ఉండదు కదా, పిల్లలు నిజాయితీగా చెప్తూ ఉండేవారు. బాబా వెంటనే వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి మందలించేవారు, ఈ పిల్లల్ని తీసుకుపోండి ఇక్కడి నుంచి, వద్దు అని చాలా నిష్కర్షగా చెబుతూ ఉండేవారు. ఇలాంటి వాళ్లకు అసలు రాత్రిపూట భోజనం పెట్టకండి అనేవారు. ఎందుకని రాత్రిపూట ఇక్కడ స్కూల్లోని ఊళ్ళో ఉన్న పిల్లలకు కూడా బహుశా ఒక్కొక్కసారి భోజనం పెట్టేవారు, వాళ్ళకేమి పెట్టొద్దు అనేవారు. ఇలా మిగిలిన వాళ్ళందరినీ ఒకలాగు, ఈ మత్స్య మాంసాలు తిని తన ఆజ్ఞలను ఉల్లంఘించిన వాళ్లను భిన్నంగాను చూస్తూ ఉండేవారు. ఇది చూసి పిల్లలు నొచ్చుకుంటూ ఉండేవారు. ఆ తల్లిదండ్రులు వచ్చి బాబా పాదాలు పట్టుకొని, క్షమించు ప్రభు, మేము తెలియక పిల్లలకు వేరేగా పెట్టలేక బీదవాళ్ళం కదా మేము, మమ్మల్ని క్షమించండి, ఇక మళ్ళీ ఆ తప్పును మేము చెయ్యము అని అడిగేవారు. బాబా చెయ్యి చాచి నాకు ఒట్టేయి అని వారు ప్రమాణం చెయ్యి, మళ్ళీ అలా మత్స్య మాంసాలు పెట్టను అని. ఎందుకని బాబా మనందరికీ తెలియనటువంటి ఏదో ఒక విపరీతమైన స్థాయిలో ఒక కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. బహుశా మనకు తెలియదు, దానికి ఆ నియమాలు అవసరము. అందుకని చాలా ఖచ్చితంగా వాగ్దానం కూడా వాళ్ళ దగ్గర తీసుకుంటూ ఉండేవారు. వాళ్ళందరూ వాగ్దానం చేసిన తర్వాత మర్నాడు వేడుకలు పెట్టారు. మళ్ళీ ఆ తల్లిదండ్రులందరినీ పిలిపించి వాళ్ళందరికీ స్పెషల్గా మిఠాయిలు, కొత్త బట్టలు కూడా ఆ పిల్లల తల్లిదండ్రులకు వాళ్ళు అలా ఒప్పుకున్నందుకు వాళ్ళ కొత్త బట్టలు కూడా ఇప్పించారు. ఒకనాడు సాయంత్రం 22 ఏళ్ల యువకుడు ఒకడు వచ్చాడు. ఎందుకు వచ్చాడు వీడు కనుక్కోమన్నారు బాబా. బాబా వీడు చదువుతాడట మన పాఠశాలలో అన్నారు. వీడు ఏమి చదువుతాడు ఇక్కడ? చిన్నపిల్లలు చదువుకునేటువంటి బడిలో 22 ఏళ్ల వయసున్నవాడు ఎలా చదువుతాడు? వాడి వృత్తాంతం కనుక్కుంటే వాడు పాపం చాలా అమాయకుడు. వాడు చెప్పాడు, బాబా నాకు రామాయణం చదవడం ఎంతో ఇష్టం, కానీ మా నాన్న చదివించటం లేదు. పొలంలో పనులు చూసుకోమంటున్నాడు, పశువులు కాసుకోమంటున్నాడు, ఎలాగో తప్పించుకొని ఎలాగైనా ఇక్కడ చదవాలని వచ్చాను, నాకు అవకాశం ఇయ్యి అని బాబాని అడుగుతూ ఉండేవాడు. బాబా కూడా వాడి అమాయకత్వాన్ని చూసి చాలా మెచ్చుకునేవారు. నెమ్మదిగా మెహరాబాదులో ఉండడం మొదలుపెట్టాడు. వాడి అమాయకత్వం చూసి వాడి పేరును బాబా మార్చేశారు. రామ్ భివా వాడి పేరు, కానీ బాబా భోళారాం అని భోళాగా, పాపం వాడి కల్మషం లేకుండా చిన్నపిల్లాడు ఎలా ఉంటాడో అలా ఉంటూ ఉండేవాడు. కనుక వాడిని కూడా మెహరాబాదులోనే ఉండడానికి అవకాశం ఇచ్చారు బాబా. యథార్థానికి వాడు చెప్పాడు, పండరీపురం వెళదామని బయలుదేరాను, కానీ దారి తప్పిపోయి ఇక్కడికి వచ్చాను నేను అన్నాడు. అప్పుడు బావుజీ రాస్తూ ఉన్నాడు, శిలారూపంలో ఉన్న పండరీనాథుణ్ణి చూడ్డానికి బయలుదేరి సజీవుడైన పండరీనాథుణ్ణి దర్శించుకునేటువంటి భాగ్యం వాడికి మెహర్ ప్రభు ఇచ్చాడు. ఎందుకని కల్మషం లేనటువంటి వాడి హృదయాన్ని చూసి ప్రభు ఇచ్చినటువంటి బహుమానము అది. బాబా అన్నారు, సరేరా నీవిక్కడే ఉండిపో, నీ చదువు సంగతి తర్వాత చూద్దాం, నాతో పాటు ఇక్కడే ఉండిపో అన్నారు. నెమ్మదిగా
అందరితో పాటు కలిసిపోయి ఆ పిల్లల్లో పిల్లవాడిగా, పెద్దవాళ్ళలో పెద్దవాడిగా ఉంటూ ఉండేవాడు. స్వయంగా బాబా చేతి సౌజ్ఞలతో వాడికి మరాఠీ బోధించడం మొదలుపెట్టారట. అంటే వాడు చూడండి, మానసికంగా ఎదుగుదల లేనటువంటి వాడు. అలాంటి వాడికి స్వయంగా బాబా మౌనంలో ఉండి మరాఠీ అక్షరాలు నేర్పించారు. బాబా అన్నారట, దేవదేవుణ్ణైన నేను భౌతికంగా విద్య నేర్పిన మొట్టమొదటివాడు వీడే, ఎంత అదృష్టవంతుడు వీడు అని వాడి వైపు చూపించి అంటూ ఉండేవారట. వీడికి అక్షరాలు నేర్పింది నేనే, నా మొట్టమొదటి సంపూర్ణమైనటువంటి విద్యార్థి వీడి నాకు అని అతన్ని మెచ్చుకుంటూ ఉండేవారు బాబా. తప్పకుండా నాతో పాటు గనక జీవించడం కొనసాగిస్తే వాడికి విపరీతమైన లబ్ధి కలుగుతుంది, ఎవడికి తెలియదు వాడికి దొరికే భాగ్యము అని బాబా చెప్పారు. నెమ్మదిగా మండలి వాళ్ళ సభ్యులు పెరిగిపోతూ ఉన్నారు. ఇలా బోలారాములాంటి వాడు ఇంకా కొంతమంది వచ్చి చేరుతూ ఉండేవారు. నెమ్మదిగా ఎవరో ఒకడు కొత్తగా వచ్చి బాబా దగ్గర చేరుతూ ఉండేవారు. వీళ్లకు ఆ ధర్మశాల సరిపోయేది కాదు. ఇప్పుడు మెహరాబాద్లో ధర్మశాల ఉంది కదండి, ఆ చిన్న బంగ్లా, మరి ఇంతమందికి సరిపోయేది కాదు. అందుచేత బాబా ఏమన్నారు, ఒక ప్రత్యేకమైన ఒక కొత్త హాలు నిర్మిద్దాము అన్నారు. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఉంది చూడండి, ఆ రైలు పట్టాలకు యువతలే కుడి చేతి వైపు పోస్ట్ ఆఫీసు ఉంటుంది. దానికి ఎదురుగా మీరు గనక ఆ మార్కర్స్ అంటారు, అంటే సూచీలు ఉన్నాయి, సిమెంటు దిమ్మలతో ఈ ప్రదేశంలో ఫలానా బంగళా ఉండేది అని సూచించేటువంటి కొన్ని మార్కర్స్ పెట్టారు ట్రస్ట్ వాళ్ళు ఈ మధ్యన. మరి మీలో ఎంతమంది చదువుతూ ఉన్నారు? మళ్ళీ వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోండి, అది మకాన్ ఏ ఖాస్ అంటే తనకు ముఖ్యులైనటువంటి వాళ్ళు నివసించేటువంటి బంగళా అని అర్థం. అది కట్టించారు బాబా. అంటే ఆ రైలు పట్టాలకి ఒక పక్కన ఇటు కుడి చేతి పక్క పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, ఎడమ చేతి పక్క ఈ బంగళా ఉంటూ ఉండేది. ఇప్పుడు మెహరాబాద్ మాల్ అంటూ ఉంటారు చూడండి. అమర్తిది రోజుల్లో స్టాల్స్ అన్నీ ఒక ప్రాంగణంలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ ప్రాంగణంలో ఉండేది ఇది. అరంగాన్ గ్రామంలో నూనె గానుగలు ఆడుతూ ఒక ఇద్దరు నివసిస్తూ ఉండేవారు. ఒకనాడు వాళ్ళు కంప్లైంట్తో బాబా దగ్గరికి వచ్చారు. ఏమిట్రా మీ ప్రమాదం అని అడిగారు బాబా. బాబా నువ్వు ఒట్టి కాయగూరలతోటే భోజనం పెట్టమంటూ ఉన్నావు, మా ఇంట్లో ఈరోజు ఒక వేడుక జరుగుతూ ఉంది, పూర్తి శాకాహారంతో మేము భోజనం పెడితే వచ్చిన అతిథులు మేము తినము, ఎవడు తినకండి రా, దీన్ని ముట్టుకోకండి, గడ్డిలా ఉంది భోజనం, ఇది ఉంటే మాంసం ఉండాలి, లేకపోతే మమ్మల్ని పిలవడం మానేయాలి అని వాళ్ళు నాతో తగాదా పెట్టుకున్నారు. వాళ్ళని బ్రతిమాలి ఉండండి అని నేను పరిగెత్తుకొచ్చాను, ఏం చెయ్యను అన్నాడు. అనేటప్పటికీ బాబా రుస్తముని పిలిచి నువ్వు పోయి వాళ్ళందరికీ నా మాటగా నచ్చ చెప్పు అన్నాడు. వెళ్ళాడు. కానీ బాబాకు నమ్మకం కుదరలేదు, ఈ రుస్తం సరిగా చెబుతాడో లేదో అని బాబాయే స్వయంగా బయలుదేరి వెళ్ళి వాళ్ళందరికీ నచ్చ చెప్పాడు. వాళ్ళు బాబా ఎప్పుడైతే స్వయంగా వచ్చి చెప్పారో వాళ్ళు ఒప్పుకున్నారు. మొత్తానికి ఆ వేడుక సజావుగా సాగిపోయింది. గురువారాల్లోనూ ఆదివారాల్లోనూ అనేక మంది పూనా నగరం నుండి, బొంబాయి నగరం నుండి, అహ్మద్ నగరం నుండి బాబా దర్శనం చేసుకోవడానికి తండోపతండాలుగా జనం వస్తూ ఉండేవారు. రాకపోకలు బాగా పెరిగిపోయినాయి. బాబా అన్నారు, సరిపోవడం లేదు మనకున్నటువంటి వనరులు, మండలి వాళ్లకు ఏదో కట్టించాం, మరి వచ్చిన యాత్రికులకు ఆ రోజుల్లో ఇప్పుడులాగా చిన్న కారులో రావడం, దర్శనం చేసేసుకోవడం, మళ్ళీ కారు ఎక్కి వెళ్ళిపోవడం అవి లేవు. ఆ రోజుల్లో ఎడ్ల బళ్ళే ఉండేవి. అంటే ఒకసారి మెహరాబాద్ వస్తే ఒక రోజు 2 రోజులు అయ్యాక మళ్ళీ నడక సాగించగలవు ఆ ఎడ్లు. ఈలోగా వాళ్లకు మకం ఉండాలి ఇక్కడ. కనుక బాబా అన్నారు, యాత్రికుల వసతి కోసం ఇంకొక బంగళా కట్టాల్సిన అవసరం ఉంది అన్నారు. అంటే నెమ్మదిగా మెహరాబాద్లో భవనాల నిర్మాణం ఎలా పెరుగుతూ ఉందో మనకు తెలుస్తూ ఉంది. టెడ్ మీరు చాలామంది చూసే ఉంటారు. ఇప్పుడు మెహరాబాద్లో టెడ్ జుడ్సన్ అని చెప్పి బాగా 7 అడుగులు పొడుగు ఉంటాడు ఆయన. ఆయనే నిర్మాణ కార్యక్రమాలన్నీ పర్యవేక్షిస్తూ ఉన్నాడు ఈ రోజు నాటికి. అతను ఈమెయిల్లో మెహరాబాదులో నిర్మాణ కార్యక్రమాల
పరిణామ ప్రక్రియ అని సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ చాలా రాశాడు. మీలో ఎంతమంది చదివారో నాకు తెలియదు. అవతార్ మెహర్లో 2 ఏళ్ల క్రితమో ఏడాది క్రితమో ఒక సీరియల్ మాదిరిగా అవన్నీ తెలుగులో ప్రచురించడం జరిగింది. అంటే ఎంత కష్టాలు పడ్డారు మండలి వాళ్ళు. ఇప్పుడు మనం అనుకుంటున్న మెహరాబాదు కనపడ్డానికి చాలా ఆసువుగా విమర్శ చేసేస్తూ ఉంటాం. ఏముందండి అని. అంటే వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, బాబా ఎలాగో వాళ్ళు ఆ కష్టాలకు పరిష్కారం సూచిస్తూ ఉండేవారు. ఇవన్నీ అందులో రాశాడు. నీళ్ల వసతి ప్రత్యేకంగా కొన్ని వ్యాసాలు, అలాగే భవన నిర్మాణం ప్రత్యేకంగా కొన్ని వ్యాసాలు, యాత్రికుల విడిది వాళ్లకు సదుపాయాలు దీని మీద కొన్ని వ్యాసాలు, ఇలా ఎన్నో వ్యాసాలు అవి రావడం జరిగింది. మరి ఎంతమంది చదివారు? అలా ఆ ఉపాసనీ సరాయి అంటే ఉపాసనీ ధర్మశాల, యాత్రికుల వసతి భవనాన్ని సరాయి అంటారుట. అది ఎక్కడ? బావి ఉంది చూడండి దిగువ మెహరాబాదులో. ఆ బావి దగ్గరలో ఇప్పటికే సూచి ఉంటుంది, మీరు చూస్తే అక్కడ నిర్మించడం జరిగింది. ఈ వచ్చినటువంటి ఈ అతిథులంతా ఆ బంగ్లాలో మకా ఉంటూ ఉండేవారు. ఒకనాడు బాబా చిన్ననాటి స్నేహితుడు ఊడిపడ్డాడు. అతని భార్యని తీసుకొని. అతని పేరు ఖోడు. ఎవరికైనా గుర్తుందా అండి ఖోడు? ఖోడు బాబా హజరత్ బాబాజాను ముద్దు పెట్టుకున్న తరువాత షిరిడీ సాయిబాబా దర్శనానికి వెళ్ళాడు అని చదువుకున్నాం. తర్వాత ఉపాసనీని దర్శించడానికి వెళ్ళాడు అని చదువుకున్నాం. అప్పుడు బాబా వెంట వెళ్ళినటువంటి మిత్రుడి పేరు ఖోడు. ఇతని అంటే హజరత్ బాబాజాను ముద్దు పెట్టుకున్న తర్వాత ఈ ప్రపంచంలో ఉంటూ ఉండేవాడు కాదు. మనం రోబో అని సినిమా చూసాం మనం. ఆ సినిమాలో అతను యాంత్రికంగా ఇలా కదులుతూ ఉంటాడు, అలాగే కదిలేవాడు బాబా. అంటే భౌతికంగా ఈ ప్రపంచంలో ఉన్నప్పటికీ పరిసరాల యొక్క స్పృహ ఎంతమాత్రము అతనికి ఉండేది కాదు. అలా చూసేవాడు, కానీ నిజానికి ఎదురుగా ఉన్నవాడిని చూడటం లేదు. అతను ఎక్కడో శూన్యంలోకి చూస్తూ ఉండేవి ఆయన కళ్ళు. అందుకని ఎవడో ఒక మిత్రుడు కూడా ఉండి తిప్పుతూ ఉండేవారు. బాబా తల్లి అయినటువంటి షిరీన్ మిత్రులను అడుగుతూ ఉండేది, నాన్న నువ్వు వెళ్ళరా, కూడా నీ మిత్రుడు కదా మేర్వాన్, కూడా వెళ్ళు అని పంపుతూ ఉండేది. అలాగూ హజరత్ బాబాజాని చేసిన సూచన మేరకు బాబా షిరిడీ వెళ్ళినప్పుడు ఈ ఖోడు అనేవాడు బాబా కూడా ఉండి వెళ్ళాడు. మీకు గుర్తుందో లేదో, ఆ రోజుల్లో మనం చదువుకున్నాం ఇదే వేదిక మీద. ఉపాసని ఆ షిరిడీ సాయిబాబా దగ్గరికి వెళ్ళినప్పుడు రావడానికి వీలు లేదు, నీకు పర్మిషన్ లేదు, పొమ్మన్నారు అక్కడ శిష్యులు. అయినా రోడ్డు మీద తెల్లవారులు కూర్చుని ఉన్నారు. ఎవరు? బాబా, ఈ ఖోడు. తర్వాత ఆయన దర్శనానికి పర్మిషన్ ఇవ్వడం, ఓ పర్వరిదిగార్ అని 3 సార్లు పిలవడం, తన చెయ్యిని ఇలా చూపించి ఆ విఠోబా దేవాలయం వైపు సాగిపో అని బాబాకు సూచించడం, బాబా ఆ ఖోడుని వెంట పెట్టుకొని ఖండోబా దేవాలయానికి వెళ్ళడం, అక్కడ మెట్ల మీద కూర్చుని ఉన్న ఉపాసని రాయిని తీసి బాబా వైపు విసరడం, అది తగిలి బాబా స్పృహ కోల్పోవడం, తిరిగి లేవగానే అతని భుజం మీద చెయ్యి వేసి లోపలికి తోడ్కొని వెళ్ళిపోయాడు ఉపాసని మహారాజ్. తర్వాత 2 రోజులకు తిరిగి బయటకు తీసుకొచ్చాడు ఉపాసని. ఈ 2 రోజులు ఖోడు అనేవాడు బయట కూర్చొని గుండెలు ఇలా పట్టుకుని ఉన్నాడు. అసలే ఇతని తల్లి షిరీన్ నోరు పెద్దది, ఏమి సమాధానం చెప్పను. వీడు లోపలికి వెళ్ళినవాడు బయటికి రాడు. లోపలికి వెళదామంటే పాములు తేళ్లు ఉన్నాయి అక్కడంతా. మామూలు మానవుడు వెళ్ళలేని పరిస్థితి. భయంకరంగా ఆ ఆవరణ అంతా కూడా శిథిలం అయిపోయి ఉంది. ఆ లోపల తిరుగుతూ ఉన్నారు వీళ్ళిద్దరు. ఎవరు? ఉపాసని మహారాజ్, యువకుడైనటువంటి మేర్వాన్. 2 రోజుల తర్వాత ఈ గాయానికి ఏమీ కట్టు కూడా లేదు, రక్తం ఇలా కారుతూనే ఉంది. 2 రోజుల క్రితం తగిలినది. బయటకు వచ్చాడు. ఈ ఖోడు అనేవాడు పాపం ఇక్కడ శుభ్రం చేసి గుడ్డ కట్టి భయపడుతూ ఎలాగో ఎక్కడికి తీసుకెళ్ళాలి వీణ్ణి,
ఇంటికి తీసుకెళితే వాళ్ళ అమ్మ నన్ను ఏమడుగుతుంది, ఏమి సమాధానం చెప్పగలను? ఈ పాటలన్నీ పడినటువంటి వాడు ఆ కోడు అనేటువంటి వాడు. ఇప్పటికే బాబాను తన గురువుగా స్వీకరించాడు. అందుకని ఇప్పుడు భార్యతో సహా వచ్చి అడిగాడు, బాబా నీవు అనుమతిస్తే నీ పాదాల దగ్గర ఉండిపోవాలని ఉంది అన్నాడు. అతనికి ఒక చిన్న కొడుకున్నాడు. ఆ కొడుకు పుట్టినప్పుడు బాబా పుట్టగానే వెళ్ళి చూశాడు ఆ కుర్రాన్ని. వీడే నా మొట్టమొదటి శిష్యుడు అని కూడా ఆ రోజు బాబా ప్రకటన చేసి ఉన్నారు. బాబా అప్పుడు వీళ్ళని శాశ్వతంగా మెహరాబాదులో ఉండిపోవడానికి అనుమతి ఇచ్చాడు. ఇతనికి ఒక కొత్త డ్యూటీ కూడా ఇచ్చారు. ఏంటది? వాటర్ ఇన్ఛార్జ్ ఫర్ మెహరాబాద్. మొత్తం మెహరాబాదు ప్రాంగణానికి నీటి వసతికి ఇతను యజమాని, ఇన్ఛార్జ్. అంటే ఇతనే చూసుకోవాలి అవన్నీ. అతని ఇప్పుడు మెహరాబాదులో మనం చూస్తూ ఉన్న వనరులన్నీ ఏర్పాటు చేసింది అతని పేరు కోడు. ఎప్పుడూ ఈ నీటి గొడవల్లో తిరుగుతూ ఉండేవాడు కాబట్టి సెయిలర్ అని ముద్దు పేరు పెట్టేశారు బాబా. మరి నావికుడు ఎప్పుడు నీటిలోనే తిరుగుతూ ఉంటాడు కదా సముద్రంలో, అందుకని వీడు కూడా ఎప్పుడూ నీటి గొడవే. ఆ రెంచి పట్టుకొని లేకపోతే బావిలో నీళ్లు తోడుతూ ఇదే పనిలో ఉండేవాడు కాబట్టి సెయిలర్ అని వాడికి పేరు పెట్టేశారు. సో బాబాకు చిన్ననాటి మిత్రుడైన కోడు అది జ్ఞాపకం పెట్టుకోవాలి. సెయిలర్ అని చాలాసార్లు బాబా జీవితంలో మనకు తారసపడుతూ ఉంటుంది ఈ పేరు. ఎవడు? చిన్నప్పుడు ఇద్దరు సద్గురువుల దగ్గరకు బాబా వెళ్ళినప్పుడు వెంట ఉన్నటువంటి వాడు. అతను ఇప్పుడు మెహరాబాద్లో మకావనం ప్రారంభించి ఈ మండలి వాళ్లను, మిగిలిన భక్తులను చుట్టూ కూర్చుండబెట్టుకొని తాను సాక్షిగా ఉన్నటువంటి ఆ ఉదంతాలను యథాతథంగా ఫస్ట్ హ్యాండ్ అకౌంట్ చూసింది చూసినట్లుగా మనం పుస్తకం చదివి చెప్పుకుంటూ ఉన్నాం. ఒక ఆయన హిందీలో రాస్తే దాన్ని మరొకటి ఇంగ్లీష్లో రాస్తే దాన్ని ఇంకోటి తెలుగులో రాస్తే అవి చదువుకుంటూ ఉన్నాం మనం. కానీ అతను యథాతథంగా తను సాక్షిగా ఉన్నటువంటి ఆ ముచ్చట్లు అందరికీ చెబుతూ ఉండేవాడు. గుర్తుపెట్టుకోండి, ఎందుకని పదే పదే ఈ పేరు మనకు తర్వాత తారసపడుతూ ఉంటుంది. సెయిలర్ అంటే నీటి పర్యవేక్షణ చూసేటువంటి వాడి పేరు కోడు. బాబాకు చిన్ననాటి స్నేహితుడు. బాబా ఆ రోజుల్లో ప్రతి వాడికి ఒక ముద్దు పేరు పెట్టేస్తూ ఉండేవాడు. అంతకు ముందు నుంచి అలవాటు ఉంది, ఈ రోజుల్లో మరి కాస్త ఎక్కువయ్యింది. అది ఎందుకంటే అది ఆషామాషి తమాషా వ్యవహారం కాదు. అవతార పురుషుడు ఏది చేసినా వృధాగా ఊరికే కాలక్షేపానికి చెయ్యడు. మనం ఆస్తమా ఉదాహరణ కూడా మనం చెప్పుకున్నాం. అతను చిన్నతనం నుండి ప్రతిరోజు కూడా విడవకుండా ఆస్తమా అటాక్ ఏదో రోజున ఏదో సమయంలో వచ్చేసే. అది వర్షాకాలం లేదు, శీతాకాలం లేదు, వేసవికాలం లేదు, విడిచిపెట్టేది కాదు. ఎప్పుడూ ఆయాసం. బాబా దగ్గరికి వచ్చాక కూడా ఒగురుస్తూ ఉండేవాడు. వీడి పేరు ఈవేళ నుంచి ఆస్తమా అన్నారు బాబా. ఆశ్చర్యపోయారు అంతా. వీడు అసలే రోగంతో ఉంటే ఎగతాళి చేస్తూ ఉన్నాడు ప్రభు. అంతే కదని మన బుర్ర అలాగే పనిచేస్తుంది. కానీ బాబా ఆ పేరు పెట్టిన క్షణం నుంచి మళ్ళీ వాడు చనిపోయే వరకు వాడికి ఆస్తమా వ్యాధి దరిచేరలేదు. అంటే ఆయన ఆషామాషిగా చేసినా దాని ఫలితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక చక్కని ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ మాసాజీ అనే బాబా చిన్నాన్న ఉండేవాడు కదండి. బాబా దగ్గర ఉండి వంటలు వండుతూ చివాట్లు తింటూ ఉండేవాడు. ఎప్పుడు పెద్ద శరీరం. బాబా అతనికి మేజర్ అని పేరు పెడదాం, మంచి బలంగా భలే ఉన్నాడు వీడి, మేజర్ అని పేరు పెడదాం ఈ వేళ నుంచి అన్నాడు. అలాగే మరొకడు ఇరిచ్ షా అని ఉండేవాడు. అతను ఒక పార్సీ మహాకవి పోలి ఉండేవాడట. అతని పెసు అతని పేరు, ఆ పేరు పెట్టారు. అలాగే అరంగంలో ఒక వడ్రంగి ఉండేవాడు. తొలి రోజుల నుంచి బాబా అంటే చాలా ఇష్టం అతనికి. అతని పేరు గంగారాం పవార్. అతని పేరు పవార్ అంటే గుర్తొచ్చిందండి, వాలు పవార్ అని
ఒక స్త్రీ ఉండేది అరంగాంలో. తొలి రోజుల నుంచి బాబా అంటే విపరీతమైన ఆరాధన కలిగి ఉండేది ఆవిడ ఒంటి మీద ఉన్నటువంటి నగలన్నీ తీసి బాబాకు సమర్పించి స్త్రీ మండలికి సేవ చేసుకుంటూ ఎగువ మెహరాబాదులో శాశ్వతంగా ఉండిపోయింది ఆవిడ. ఇప్పుడు మనం దిగువ మెహరాబాదు నుంచి కొండపైకి వెళ్ళే వరకు పాత చెట్లు అటు ఇటు కనపడుతూ ఉంటాయి. కొత్తవి చిన్న చిన్న మొక్కలు వదిలేవి, బాగా పెద్ద చెట్లు కొన్ని ఉంటాయి. అవన్నీ ఆవిడే వేసింది ఆవిడ. ఎందుకని ప్రభు ప్రతిరోజు కొండ మీద నుంచి కొండ కిందకు, కొండ కింద నుంచి పైకి ఎండలో ఆయన గంధపు ఛాయ కలిగి ఆ ఎండకు ఎర్రగా గులాబీ రంగులు కందిపోయి కనిపించేవాడట ఆయన ఆ ఎండలో నడిచి వచ్చిన తర్వాత. అందుకని ఆవిడ చూసి ఇలా కాదు అని ఆ మొక్కలు తెచ్చి ఆ మొత్తం దారి పొడవున అటు ఇటు నాటి బావిలో నుంచి కావిడతో కడవలతో నీళ్లు తెచ్చి ఆ మొక్కలన్నీ బతికే వరకు కొన్నేళ్ల పాటు వాటిని పోషించింది. బాబా అనేవారు అది ప్రేమంటే, ప్రేమ లక్షణము అనేవారు. అంటే ఇంకొకడు ఎవడో చెబితే చేయడం కాదు, తనంతట తనుగా ప్రభువుకు నేను ఆనందం కలిగించేలాగు ఏదైనా చెయ్యగలనా అని ఎవడికి వాడే ఆలోచన చేసుకొని చేసింది నిజమైన ప్రేమ అని. ఈ గంగారాం పవార్ అనేవాడు వడ్రంగి, అతను కూడా తరచూ బాబా దగ్గరికి వస్తూ ఉండేవాడు. చాలా ముసలివాడు, వృద్ధుడు. అందుచేత బాబా అజోబా అని పెట్టారంటే తాత. మనం అంటాం కదా తాతగారిని పిల్లంటారా కూర్చోమని అంటాం. అంటే వయసులో బాగా పెద్దవాడు, గౌరవ సూచకంగా మనం వాడేటువంటి పదం. దాన్ని మరాఠీలో అజోబా అంటే చాలా వయసులో ఉన్న పెద్దవాడికి మనం ఇచ్చే మర్యాద. ఇలాగూ అందరికీ ముద్దు పేర్లు పెడుతూ నవ్విస్తూ ఉండేవారు. ఒకనాడు రుస్తం హడావుడిగా కారులో వచ్చాడు. బాగా డబ్బున్నవాడు కదా రుస్తం అంటే. ఆదికే ఇరానీ అన్నగారు. అహ్మద్ నగరంలో అతి సంపన్న కుటుంబాల్లో వీళ్ళది ఒకటి. ఒకనాడు హడావుడిగా ఇంతంత పెట్టెలు, స్వీట్లు, బాక్సులు పట్టుకొచ్చాడు. ఏమిట్రా విశేషం అన్నారు బాబా నాకు కొడుకు పుట్టాడు, అందుకని వేడుక చెయ్యాలి, మిఠాయిలు అన్నీ తెచ్చాను నేను అన్నాడు. ఓహో బ్రహ్మాండంగా మెహరాబాద్ అంతా కూడా వేడుక వాతావరణం వచ్చింది. ఒక ముస్లిం మనకు ఖవాలీలు, గజల్స్ పాడిస్తూ ఉంటారు కదండి వేడుకల్లో. అలాగే ఒక గాయకుడు వచ్చాడు, విపరీతంగా ఊగిపోతూ ప్రేమ ఆవహించినట్టుగా, అతను ప్రపంచాన్ని పట్టించుకోలేనట్టుగా ఊగిపోతూ డ్యాన్స్ కట్టి వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోగానే బాబాకు జ్వరం, ఒళ్ళంతా నొప్పులు, నేను అసలు తట్టుకోలేకపోతూ ఉన్నాను అన్నారు బాబా. 10 మంది మండలి వాళ్ళు బాబా చుట్టూ చేరి అంతా బాబా శరీరం అంతా కూడా మర్దన చేస్తూ ఉన్నారు. అయినా నాకు తగ్గటం లేదురా, ఎందుకు ఇలా జరిగిందో అన్నారు. అందరూ ఆందోళన పడుతూ ఉన్నారు మండలి వాళ్ళు. ఏమైంది బాబాకు? క్షణం క్రితం వరకు బాగానే ఉన్నారు. అప్పుడు బాబా చెప్పారు, వాడు వచ్చాడే ఇప్పుడు దాకా ఊగిపోతూ పాటలు పాడాడు, వాడు చేసిన నటనకు కంపరం వచ్చి నా శరీరానికి ఈ అనారోగ్యం వచ్చింది. ఎంత ప్రమాదమైనదో చూడండి నటన, పచ్చి అబద్ధము. వాడి నిలువునా కోసినా కూడా ఇసుమంత ప్రేమ కూడా లేదు వాడికి భగవంతుని మీద కానీ నా మీద కానీ ఆ ఊగిపోతున్నట్లు ఆ నటనను ప్రదర్శించి వెళ్ళాడు. బాబా అప్పుడు చెప్పారు, భగవంతుడు దేనినైనా భరించేస్తాడు, ఎంత పెద్ద నేరం చేసినా పోనీలే. కానీ కపటం చూపించేవాడంటే భయపడిపోతాడు. అప్పుడు బాబా చెప్పారు, భయపడిపోతాడు దేవుడు కూడా. ఎంత సృష్టిని సృష్టించి పరిపాలించేసేటువంటి భగవంతుడు కూడా హడలిపోయి వీడికి దూరంగా వెళ్ళిపోతాడు. కానీ నేను దూరంగా వెళ్ళలేక ఇదంతా భరించి ఇదిగో ఇలా అనారోగ్యం పాలయ్యాను. అప్పుడు నిర్ఘాంతపోయారు మండలి వాళ్ళు. బాబా అన్నారు, అందుకే నేను పదే 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 చెబుతున్నాను, సహజంగా ఉండండి, ఏమి మార్పు వద్దు, నీ లోపల అంతరంగంలో మార్పు రావాలి. కానీ ఏదో ఊగిపోతూ ఏం మాట్లాడకుండా కళ్ళు మూసుకోవడం, చేతులు ఇలా పెట్టడం, ఈ యాక్షన్లన్నీ
ప్రమాదానికి దారి తీస్తాయి. బట్టలు రంగు మార్చడం, బొట్లు రంగు మార్చడం, ఏదో లోపల మారిపోయినట్టుగా బయటకు చాలా ప్రశాంతంగా ఉన్నట్టు ఎవరితో మాట్లాడకుండా ఇలా తిరగడం, ఇవన్నీ అభ్యంతరకరమైనటువంటి వికారములు. వద్దు. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. మీరు ప్యాంట్ వేసుకుంటారు, ప్యాంట్ వేసుకోండి. నువ్వు సిగరెట్ కాలేస్తావు, కాల్చుకోపో. దానికి దీనికి ఏమి సంబంధం లేదు. ఈ నటన మాత్రము అతి ప్రమాదమైనటువంటిది. భగవంతుడనైన నేను కూడా ఎంత అనారోగ్యానికి గురయ్యానో చూడండి. ఒక్క మనిషి చూపించిన కపట ప్రవర్తనకు నేను ఎంతగా ప్రభావితుడిని అయిపోయాను. వద్దు 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 అని అనేక సార్లు అవేళ రెట్టించి చెప్పారట బాబా. అందుకే చాలాసార్లు మండలి వాళ్ళు కూడా చెప్తుంటారు, సహజంగా ఉండండి, ఏం మారిపోవద్దు, మీరు ఎలా ఉంటే అలాగే ఉండండి, ఏమీ మార్పు వద్దు. ఎందుకు వద్దు? బాబా ఇదివరకు అనేక సందర్భాల్లో చెప్పారు, నీలో 2 రకాలైనటువంటి నేనులు నివసిస్తూ ఉన్నాయి. ఒక రకమైన నేను సత్యమైనటువంటి నేను, అంటే నేను భగవంతుడను అనే అనుభవం పొందడానికి పూర్తి సామర్థ్యము కలిగి ఉంటుంది అది. రెండవది అసత్యమైన నేను, మన ప్రపంచానికి మనల్ని కట్టి పడవేసేది ఆ రెండవది. నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబము, నీ ఉద్యోగము, నీ వ్యాపారము, ఇవన్నీ చెబుతూ ఉంటుంది. ఎక్కువగా బాబా పనిలో ఉన్నామంటే నీకెందుకయ్యా, నీ వ్యాపారం చూసుకోవచ్చు కదా హో అని లోపల నుంచి అది చెబుతూ ఉంటుంది. సర్వసాధారణంగా దానికి ఓడిపోతూ ఉంటాం, అదే గెలుస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా. ఈ నిజమైన నేను దాని పాదాల కింద నలిగిపోయి నీరసించి ఉంటుంది. బాబా అన్నారు, నీవు ఆధ్యాత్మికంగా చేపట్టబోయే ఏ ప్రక్రియ అయినా సరే నీలో ఉన్న నిజమైన నేనుకు బలం చేకూర్చేదిగా ఉండాలి. అప్పుడే అది నీకు సహాయము చేయగలదు. కానీ ఈ గుడ్డల రంగు మార్చడం వలన నీలో ఉన్న అసత్యమైన నేనుకు మరింత బలము పెరుగుతుంది కదండి. నలుగురిలోకి వెళ్ళామనుకోండి, కాషాయ గుడ్డలు వేసుకొని అందరూ లేచి నుంచుంటారు, స్వామి రండి అంటాడు. ఒకడు లేవకపోతే ఎవరండి ఆయన, కోపం వచ్చేస్తుంది నాకు వెంటనే. ఎందుకని? ఈ ప్రపంచంలో మసలుతూ ప్రత్యేకమైన గుర్తింపుకు నేను అలవాటు పడిపోయాను. ఒక్కడు గనక అలా నన్ను గుర్తించకపోతే నా చెవులు లేచి నిలబడతాయి, ఎవడు వీడు, నన్ను గౌరవించడం లేదు అని. అందుచేత ఇవి నీకు నష్టాన్ని చేకూరుస్తాయి. ఆ రోజు అంత సన్నివేశాన్ని సృష్టించి ఆ సందేశాన్ని బాబా ఇవ్వాల్సి వచ్చింది. అంతలో ఒకడు అడిగాడు, మరి బాబా నిజమైన ప్రేమ ఉండాలి అంటున్నావు కదా, ఆ నిజమైన ప్రేమ అంటే ఎలా ఉంటుంది అన్నారు. బాబా అన్నారు, కుంపటిలో నిప్పు ఎలా ఉంటుంది అలా ఉంటుంది నిజమైన ప్రేమ. చూడండి ఎంత తమాషాగా ఉంది. కుంపటిలో నిప్పు ఎలా ఉంటుంది? అది ఎక్కడ ఉందో దానిని కాల్చేస్తూ ఉంటుంది. దేనినైతే తాకిందో దానిని భస్మం చేసేస్తూ పవిత్రంగా మార్చేస్తూ ఉంటుంది. అది అశుద్ధమే అవ్వచ్చు, దానిలో ఈ నిప్పుని పడేస్తే దాన్నంతా కాల్చి భస్మం చేసి పరిశుద్ధంగా మార్చేస్తూ ఉంటుంది. నిజమైన ప్రేమ గనక నీలో ఉంటే నీవు ప్రేమిస్తున్నాను అని నీవే గమనించలేవు. అది ప్రేమ యొక్క లక్షణము. వాడికి మరి నటించేటువంటి దౌర్భాగ్యం ఎలా వస్తుంది? వాడికే తెలియదట నేను ప్రేమిస్తున్నాను భగవంతుడిని అని. అంత నిగూఢంగా ఉంటుంది. బాబా అన్నారు, నీవు గుర్తుపెట్టుకో, ఎన్నటికీ భగవంతుడిని మోసము చెయ్యలేవు. ఎప్పటికీ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఆదిత్య ఇరానీ ఉదంతాన్ని కూడా. గుర్తుందా అండి ఎవరికైనా? నలుగురిలో ఉండగా అడిగాడు, ఒక సంపన్న కుటుంబం వచ్చింది, ఒక అందమైన యువతి వచ్చింది దర్శనానికి. ఆ అమ్మాయి వైపు కామ వికారంతో చూశాడు. అది 17 ఏళ్ల వయసు. బాబా అన్నారు, ఏమనుకుంటున్నావు నీ మనసులో చెప్పు అన్నారు. ఏం చెబుతాడు? ఏం లేదు బాబా అన్నాడు. చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళిపోయారు.
ఆది చిన్నతనం నుండి అతనికి మాత్రమే తెలిసిన కొన్ని సంఘటనలు వరుసగా చెప్పేశారు బాబా. ఫలానా రోజున మీ నాన్న కోటు జేబులో ఫలానా తీశావు, ఫలానా వాడికి ఇది చేశావు, ఫలానా వాడికి ఇది చేశావు అని చెబితే బావురుమని ఏడ్చి బాబా పాదాల మీద పడిపోయాడు. అప్పుడు బాబా చెప్పారు, నీ జీవితము ఆత్మగా నీవు వేరు ప్రయాణము ప్రారంభించినది లగాయతు తెరిచిన పుస్తకం లాంటిది. నా దగ్గర ఎప్పుడు ఏమీ దాచలేవు, గుర్తుపెట్టుకో అన్నారు. అలా మండలి వాళ్ళందరికీ ఇది అతి సహజమైనటువంటి అనుభవము. మనకు తెలియదు కాబట్టి మనం బాబా దగ్గరికి చాలా చనువుగా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. బాబా కూడా భుజం మీద చేసి బాగున్నావా, ఏం చేస్తూ ఉన్నావా అనేవారు. మండలి వాళ్ళు మాత్రం హడలిపోయి దండలు కట్టుకొని నిలబడి ఉండేవారు. ఎందుకని? ఆయన కళ్ళు ఎక్స్రే కళ్ళు అన్న సత్యము ప్రతి క్షణము వాళ్ళకి అనుభవము కలుగుతూ ఉండేది. ఏ ఆలోచన వస్తే ఏమి ప్రమాదమో ఈయన ముందు ఉండగా అని భయపడుతూ ఉండేవారు. అందుచేత బాబా సర్వము తెలిసిన వారు భగవంతుడు కనుక దేనిని దాచవద్దు ఆయన దగ్గర అని పదే పదే చెప్పారు. సరే, ఒకరోజు ఉదయాన్నే బాబా చెప్పారు, మీరు నేను ఆశించిన స్థాయిలో నాకు విధేయతను చూపెట్టలేకపోతూ ఉన్నారు. నా వల్ల కాదు, నేను ఇక్కడ ఉండలేదు, ఎన్నాళ్ళు ఉంటానో చెప్పలేదు, వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అని రుసరుసలాడడం మొదలుపెట్టారు. ఈలోగా రుస్సం కొడుకు పుట్టాడని చెప్పి స్వీట్లు తెచ్చాడు కదండి. బాబా అన్నారు, ఒక్కొక్కడికి ఒక్కొక్క మిఠాయి పంచమని చెప్పారు. అది బాబా ఆదేశం. ఒక్కొక్క మిఠాయి పంచేశారు. మిగిలిన మిఠాయిలన్నీ ఆ బాక్సులో పెట్టి ఒక మూల పెట్టారు. ఈ రాత్రి ఎవడో మండలి వాడు గోస్తాజిలాంటి వాడు ఎవడో చూశాడు, ఇవి పాడైపోతాయి అని మిగిలినవన్నీ రెండేసి అందరికీ పంచేశాడు. సరే, తెల్లవారింది. తెల్లవారేపటికి ఈ విషయం బాబాకి తెలిసిపోయింది. ఎందుకని? మండలిలో కొంతమంది గూఢచారులు ఉండేవారు. 100కి 100 పాళ్ళు బాబా చెప్పింది అమలు జరుగుతోందా లేదా ఆ విషయాన్ని పసిగట్టి బాబాకు చేరవేస్తూ ఉండేవారు. ఇది బాబాకు తెలిసిపోయింది. బాబా, నువ్వు ఒక్కొక్క లడ్డూ పెట్టమన్నావు, వీడేం చేశాడంటే వాడు సొంత బుద్ధిని ప్రయోగించి మిగిలిన 2 లడ్డూలను అందరికీ పంచేశాడు, గప్చిప్గా ఎవరికి వాడు తినేశారు అని బాబాకు చేరవేశాడు. చేరవేసేప్పటికి బాబా కోపం తారస్థాయికి వెళ్ళిపోయింది. ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. జోపిడి నుంచి బయటకు వచ్చేశారు. దూరంగా చూస్తూ ఉన్నారు. మండలి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాడు బాబా? అహ్మదనగర్ రోడ్లో నడుచుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. వీళ్ళందరూ నెమ్మదిగా భయం వేసి పరిగెత్తుకెళ్ళారు. బాబా, నువ్వు వెళ్ళిపోవద్దు అని అరుస్తున్నారు. దూరంగా నిలబడి, దగ్గరికి వెళ్ళడానికి భయం. బాబా అక్కడ వేప చెట్టు కింద కూర్చున్నారు. మౌనంలోనే సౌంజ్ఞలు చేస్తూ ఉన్నారు. ఎవడైనా దగ్గరికి వచ్చారో, ఇదిగో ఈ రాళ్ళు ఉన్నాయి నా దగ్గర, ఈ రాళ్ళు విసిరి కొడతాను, జాగ్రత్త పొండి. ఏదో మిఠాయి గురించే మీరు ఓర్పుని మీరు ప్రదర్శించలేకపోతే ఆధ్యాత్మిక మార్గంలో నడవడానికి మీరు అర్హురా, పొండి, నేను రాను అన్నారు. అక్కడే కూర్చున్నారు. వీళ్ళు దూరంలో కూర్చుని బ్రతిమాలుతూ ఉన్నారు. నెమ్మదిగా స్కూల్లో పనిచేసే టీచర్లు అందరూ వచ్చారు. వాళ్ళు బతిమాలుతూ ఉన్నారు. లేదు, పిల్లలు కూడా వచ్చారు, స్కూల్లో చదివే వాళ్ళు. వీళ్ళందరూ నెమ్మదిగా కొంచెం బాబాకి దగ్గరికి వెళ్ళి బాబాని ప్రాధేయపడ్డారు. అయినా సరే నేను రాను అంటూ ఉన్నారు. అప్పుడు పిల్లల చేతిలో వాయిద్యాలు ఉన్నాయి. ఆ వాయిద్యాలు వాయించడం మొదలుపెట్టారు. అవి 2-3 నిమిషాలు అయ్యేప్పటికీ ప్రభు ప్రసన్నుడిగా మారిపోయాడు. పదండ్రా తిరిగి పోదామన్నాడు. వాళ్ళందరినీ వెంట పెట్టుకొని తిరిగి మెహరాబాద్ వచ్చేశాడు. పారేపల్లి సత్యం గారు ఒక సందర్భంలో ఒక సన్నివేశం చెప్పారు. బాబా ఆంధ్ర పర్యటనలో ఉన్నారు. మన వాళ్లకు క్రమశిక్షణ అనేటువంటిది చాలా తక్కువ. సహజంగానే మనకు అలవాట్లేదు. ఆ మండలి వాళ్ళు కాబట్టి వాళ్ళు అన్ని చివాట్లు తింటూ వాళ్ళు భరిస్తూ అవన్నీ పడుతూ ఉండేవారు. మనం మాత్రం అర్జెంటుగా అన్నీ మార్చేస్తూ ఉంటాం. 10 గంటలకు ప్రోగ్రాం అంటాం, పరిగెత్తుకెళ్ళి 9:30 చెప్తాం. బాబా కుదరదు, ఇప్పుడు జనరేటర్ పనిచేయట్లేదు, అది పనిచేసాక మేము చెబుతాం అంటాం. అంటే మన స్టైల్ అలాగే ఉంటుంది. చూస్తూ ఉంటాం మన కార్యక్రమాల్లో.
బాబాకు చాలా కోపం వచ్చేసిందట. వచ్చేసి నేను రాను పొమ్మన్నారట బాబా. మండలి వాళ్ళు కూడా హడలిపోయారు, ఏం చేయాలో తెలియలేదు. ఎరిచ్ కూడా ఇక ఈ టైంలో బాబా ఒప్పుకోరంటే ఒప్పుకోరు, నేనేం చేయలేను, బాబా కోపం వచ్చింది అన్నాడు. అందరూ ఏం చేయాలో అర్థం కాకుండా కూర్చున్నారు. అప్పుడు పారేపల్లి సత్యం గారు ఒక పాట చెప్పారు, నాకు గుర్తు లేదు అది పాడారట గట్టిగా. అంటే ఓ కరుణా సముద్రుడా అనేటువంటి పాట భాస్కర్ రాజు గారు రాసిన పాట గుర్తులేదు. అది పాడేప్పటికీ బాబా కోసం దండ ఒకటి తెచ్చి అప్పుడే అక్కడ అందంగా ఉండాలని తెచ్చి పెట్టారట సభలో, అది వేసుకోవాలని. బాబా లేచి ఆ దండ వేసుకొని వయ్యారంగా బయటకు వచ్చి, రండి వెళదాం, మరి బాగుండదు కదా అని అందరినీ తీసుకొని వెళ్ళారట బాబా. అంటే సంగీతానికి ఎంతగా ఓడిపోతూ ఉండేవాడు ప్రభు అని పారేపల్లి సత్యం గారు చెబుతూ ఉండేవారు. దేనికైనా ఆయన లొంగకపోతే సంగీతం మాత్రము ఆయనకు ఆఖరి ఒక ఆయుధంగా ప్రయోగిస్తూ ఉండేవారు. ఆయన మండలి వాళ్ళు కూడా ఏదైనా పాట పాడు వచ్చేస్తాడు బాబా. అంటే ఆయన కరుణా సముద్రుడు కాబట్టి, ఆయన ఎక్కువసేపు కాఠిన్యాన్ని ప్రదర్శించలేడు కాబట్టి మనం కొంచెం ఓర్పు వహిస్తే ఆయన వచ్చేస్తాడు. అందుకే బాబా అంటూ ఉంటారు, ఏదైనా ఒక చిన్న విజయాన్ని నీవు సాధించాలంటే ఒక 10 నిమిషాలు ఓర్పు పడతావు. అదే కొంచెం పెద్ద విజయం సాధించాలంటే గంట, లేకపోతే రోజు. కొంచెం ఓపిక పట్టరా, ఒక రోజు అయిపోద్ది. మరి ఆత్మ సాధించగలిగిన అతిపెద్ద ఫలితాన్ని మనం సాధించాలంటే జీవిత కాలాల పాటు ఓర్పు అవసరము. అది మండలి వాళ్ళు కూడా బాబా విషయంలో నెమ్మదిగా నేర్చుకుంటూ ఉన్న రోజులు అవన్నీ. ఆయన కోపాన్ని ప్రదర్శించేవాడు, నెమ్మదిగా ఓపిక బట్టి బాబా 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 క్షమించు అంటే నెమ్మదిగా కరిగిపోతూ ఉండేవాడు. మిగిలింది వచ్చే వారం. అవతార్ మెహేర్ బాబాకి జై.